హలో అండి, వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియోలో మనం బొబ్బర్లతో వడలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. వడలు చాలా టేస్టీగా ఉంటాయి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. వీటిని బ్రేక్ఫాస్ట్గా కూడా స్నాక్గా కూడా ఎలా అయినా తినవచ్చు. మరి ఈ వడల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా బొబ్బర్లని ఒక 4 నుంచి 5 గంటల పాటు నీళ్ళలో నానబెట్టుకోవాలండి. 4-5 గంటలు నానబెట్టుకుంటే ఇవి మనకి ఈ విధంగా చక్కగా నానిపోతాయి. ఆ తర్వాత బాగా కడిగేసుకొని వీటిని ఇలా చిల్లులుగా ఉన్న ఒక బుట్టలోకి వేసేసుకోండి. నీళ్లు రాకుండా ఓన్లీ పప్పును మాత్రమే వేసుకోండి. ఇలా పప్పు అంతా వేసుకున్న తర్వాత దీన్ని ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేస్తే ఎక్స్ట్రాగా నీళ్ళు ఏమైనా ఉన్నా కూడా కిందికి కారిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి పప్పుని సగం వరకు వేసుకోండి. వేసుకున్న తర్వాత నేను ఈ పప్పులో నుంచి కొద్దిగా పప్పుని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల పప్పుని పక్కన పెట్టుకొని ఈ పప్పుని నీళ్లు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇది గ్రైండ్ చేసేటప్పుడు నీళ్ళు అనేవి అస్సలు వేయొద్దండి. వేయకుండా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఈ విధంగా మిగతా పప్పు అంతా కూడా ఇలాగే మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా పప్పు అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా కూడా వేసుకోండి. పుదీనా ఫ్లేవర్ నచ్చని వాళ్ళు పుదీనాని స్కిప్ చేసేయచ్చు. ఇలా వేసుకున్న వీటన్నిటిని కూడా ఒకసారి ఈ పిండిలో బాగా కలిపేసుకోండి. ఇలా పిండి అంతా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసుకొని ఉంచిన పప్పు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. వేసుకొని వీటన్నిటిని కూడా పిండిలో ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ మసాలాలన్నింటినీ కూడా పిండిలో బాగా కలిపేసుకుంటే పిండి అనేది రెడీ అయిపోయినట్టండి. ఇప్పుడు ఈ పిండిని మనం కొద్దిగా తీసుకోండి చేతిలోకి. ఈ విధంగా కొద్దిగా పిండి తీసుకొని రౌండ్ లాగా చుట్టుకొని ఆ తర్వాత ఈ పిండిని వేళ్ళపైన ఈ విధంగా వడల్లాగా చేసుకొని ఫ్రై చేసుకోవటమే అండి. మీకు ఒకవేళ చేతిపైన చేసుకోరాదనుకుంటే ఏదైనా మందంగా ఉండే ఒక పాలిథిన్ కవర్ పైన కూడా మనం ఈ విధంగా వడల్లాగా చేసుకున్నా కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకు పిండి రెడీ అయిపోయింది కదండి. వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. దీనికోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ పై పెట్టుకొని బాగా వేడైన తర్వాత మనం ఈ వడల్ని ఒక్కొక్కటిగా చేసుకొని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా చేసి ఆయిల్లో వేసుకొని కడాయిలో ఎంతవరకు అయితే పడతాయో అంతవరకు వేసుకోండి. మరీ మందంగా చేసుకోవద్దు, మరీ పలచగా కూడా చేసుకోవద్దు, మీడియంగా చేసుకోండి. అప్పుడు ఇవి మనకి చక్కగా పొంగుతాయి, అలాగే లోపలి వరకు కూడా చక్కగా ఫ్రై అవుతాయి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పటి లోపలి వరకు చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక చిల్లులుగా ఉన్న గరిటెలోకి వేసుకోండి. వేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పోయిన తర్వాత మనం వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేసుకొని దీన్ని సర్వ్ చేసుకోవటమే అండి. అంతే సింపుల్గా బొబ్బర్ల గారెలు ఈజీగా చేసేసుకోవచ్చండి. దీన్ని టమాటో సాస్తో సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. చూశారు కదండి, సింపుల్ అయిన ఈ రెసిపీని మనం బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు, స్నాక్గా కూడా చాలా బాగుంటాయి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.